ఇస్రో 100వ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి జిఎస్ఎల్వి F-15 రాకెట్ ను ప్రయోగించారు. ఈ రాకెట్ NVS-02 ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి దూసుకు వెళ్ళింది. ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది. VLCC and LCC to note. Timing confirmed. External hold mode. VLCC Roger. LCC Roger. 5, 4, 3, 2, 1. L40 stages are ignited. Plus 5 seconds. Lift off normal. Magnificent liftoff of GSLV F-15 NVS-02 mission. 100th launch mission of ISRO embarks on its journey. Plus 20 seconds. విహంగం దృశ్య సఫలతాపూర్వక NVS-02 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2250 కిలోలు. ఇది కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండవది. ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వి నారాయణన్ కు ఇది మొదటి ప్రయోగం కావడంతో ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలను పర్యవేక్షించారు. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతిక, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలందించనుంది. VLCC Roger. LCC Roger. ఇక ఇస్రో 100వ ప్రయోగం విజయవంతానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శివ. గుడ్ మార్నింగ్. అంటే ఈ రోజు శ్రీహరికోట వేదికగా కూడా 100వ ప్రయోగం అయితే మాత్రం ప్రయోగించారు. అది విజయవంతం కూడా అయినట్టుగా చైర్మన్ అయితే మాత్రం వి నారాయణ అయితే ఇప్పటికే ప్రకటించారు. అలాగే ఈ యొక్క ఇప్పటి వరకు ఇస్రోకి సంబంధించినటువంటి అన్ని స్వదేశీకి సంబంధించినటువంటి మిషన్స్ అన్ని కూడా 99 అయితే మాత్రం లాస్ట్ 2024 డిసెంబర్ వరకు అయితే మాత్రం ప్రయోగించారు. ఈ సంవత్సరం 2025 కొత్త సంవత్సరంలో మొదటగా వి నారాయణ చైర్మన్ అయిన తర్వాత ఆయనకి కొత్త ఫస్ట్ కి సంబంధించినటువంటి మిషన్, అలాగే ఇది 100వ మిషన్ కూడా కావడంతో పాటుగా ఈ యొక్క మిషన్ కొద్దిగా ప్రత్యేకంగా కూడా సంతరించుకునేది అనేసి కూడా చెప్పాలి. ఈ యొక్క నావిగేషన్ కి సంబంధించి కూడా సెకండ్ జనరేషన్ కి సంబంధించి 2250 కిలోలు గల ఆర్బిట్ అయితే మాత్రం నింగిలోకి అయితే తీసుకెళ్లింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే నావిగేషన్ కి సంబంధించి ఒక స్థానానికి, ప్రదేశానికి సంబంధించి ఉన్నతమైనటువంటి పటిష్టంగా ఉండేటువంటి నావిగేషన్ కి మరింత మెరుగుపరిచే విధంగా ఈ యొక్క మిషన్ అయితే పనిచేస్తుంది అనేసి కూడా తెలిపారు. ఇప్పటికే 5 నావిగేషన్ ఉపగ్రహాలు అయితే మాత్రం నింగిలోకి పంపించారు. ఇది 6వ మిషన్ కూడా దీన్ని విజయవంతంగా కూడా ఒక కక్షలోకి అయితే పంపించినట్టుగా కూడా తెలుపుతున్నారు. అలాగే ఇటువంటివి మరొక 2-3 కూడా నింగిలోకి అయితే పంపించేదానికి కూడా ప్లాన్ చేస్తున్నాం అనేసి చైర్మన్ వి నారాయణ అయితే చెప్పారు. దీనికి సంబంధించి బెంగళూరుకు సంబంధించినటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు అయితే మాత్రం దీన్ని తయారు చేశారు. వాళ్ళు డైరెక్టర్ సంబంధించినటువంటి డైరెక్టర్లు కానీ దానితో పనిచేసినటువంటి శాస్త్రవేత్తలంతా కూడా బెంగళూరులో ఉన్నటువంటి ఇస్రో కార్యాలయంలో మాత్రం దీన్ని తయారు చేసి దీన్ని ఇక్కడ శ్రీహరికోట నుంచి అయితే మాత్రం ప్రయోగించారు. మరొక కొన్ని రోజుల తర్వాత కూడా నాసా అలాగే ఇస్రో 2 జాయింట్ గా కూడా మరొక 2-3 నావిగేషన్ కి సంబంధించినటువంటి ప్రయోగాలు కూడా చేపడతామనేసి నారాయణ చైర్మన్ అయితే మాత్రం ఇస్రో చైర్మన్ అయితే చెప్పారు. తన మొదటి ప్రయోగం 100వ ప్రయోగం కావడంతో చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనికి సహకరించినటువంటి శాస్త్రవేత్తలకంతా కూడా అభినందనలు అయితే తెలిపారు. ఇస్రో సంబంధించినటువంటి కార్యాలయం అంటే శ్రీహరికోటలకు సంబంధించి అయితే మాత్రం ఒక విజయవంతం కావడంతో సంబరాలు కూడా చేసుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముందు కూడా మరిన్ని ప్రయోగాలు కూడా విజయవంతం చేస్తామనేసి దానికి సంబంధించినటువంటి డైరెక్టర్లు, శాస్త్రవేత్తలంతా కూడా దానికి శ్రమించి కష్టపడుతున్నారు. నేను చైర్మన్ అయిన తర్వాత మొదటిగా చేసేటువంటిది ప్రయోగం విజయవంతం కావడం, అది కూడా 100వ ప్రయోగం కావడంతో చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నాను అనేసి చైర్మన్ అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక రేపు నెలకు సంబంధించి కూడా 13వ తేదీ అది కూడా విజయవంతంగా కక్షలోకి అయితే పంపిస్తాము. దానికి ఇప్పుడు కూడా పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నాం అనేసి కూడా చెప్పారు. ఇక ఈ రోజు పంపించినటువంటి ఒక సాంకేతిక సంబంధించి అలాగే స్థల ప్రదేశం ఆర్బిట్ కి సంబంధించి అలాగే
సముద్రంలో ప్రయాణించేటువంటి స్టీమర్స్, ఓడలు, ఆకాశంలో ప్రయాణించేటువంటి విమానాలకు సంబంధించి అయితే మాత్రం చాలా పటిష్టంగా పనిచేస్తుంది ఒక నావిగేషన్ కి సంబంధించి అనేసి కూడా చెప్పారు. దీనికి సంబంధించి చాలా వరకు ప్రయోగాలు చేసిన తర్వాత అన్ని విజయవంతం అయిన తర్వాతనే దీన్ని కూడా ప్రయోగించాము. అది సక్సెస్ఫుల్ గా శ్రీహరికోట నుంచి 100వ ప్రయోగం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవ్వాలనే ఒక రీతిలో కూడా దీన్ని చాలా సార్లు అన్ని ప్రయోగాలు కూడా విజయవంతం అయిన తర్వాతనే ఇక్కడ నుంచి దాన్ని నింగిలోకి అయితే పంపించామనేసి చైర్మన్ అయితే మాత్రం వి నారాయణ అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా మునుముందు కూడా మరిన్ని ప్రయోగాలు కూడా ఇక్కడ నుంచి చేపట్టి అన్ని కూడా విజయవంతం చేస్తామనేసి చెప్పారు. దీనికి సంబంధించి మరొక అంటే బయట దేశాల నుంచి కూడా జాయింట్ గా కొన్ని ప్రయోగాలు కూడా చేపడుతున్నాము. అలాగే నాసాతో కూడా కలిసి పనిచేసే విధంగా కొన్ని ఉపగ్రహాలు కూడా ముందుకు వస్తున్నారు. వాటిని కూడా తయారు చేసి శ్రీహరికోట నుంచే కూడా లాంచ్ చేస్తామనేసి కూడా నారాయణ అయితే చెప్పారు. తన ఒక చైర్మన్ గా ఉన్నప్పుడు మంచి మంచి మిషన్స్ అయితే మాత్రం వస్తున్నాయి. వాటిని కూడా చేపట్టడానికి ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తలకు కూడా అభినందనలు అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. External hold mode. VLCC and LCC to note, timing confirmed, external hold mode. VLCC Roger. LCC Roger. 5, 4, 3, 2, 1, L40 stages are ignited. plus 5 seconds. Lift off